హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. ప్రజాపాలనలో భాగంగా అప్లికేషన్స్ ఎవరైతే పెట్టుకోలేదో, అప్లికేషన్ పెట్టుకున్నప్పటికీ కూడా అప్లికేషన్ రిజెక్ట్ అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా భారీ శుభవార్త. ఇప్పుడు మళ్ళీ ప్రజాపాలన అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి కానివ్వండి, మహాలక్ష్మి పథకానికి సంబంధించి కానివ్వండి, చేయూత పెన్షన్లకి సంబంధించి కానివ్వండి, అదేవిధంగా గృహజ్యోతి జీరో కరెంటు బిల్కి సంబంధించి కానివ్వండి, వీటన్నింటికి రైతు భరోసాకి సంబంధించి కానివ్వండి, వీటన్నింటికి సంబంధించి మళ్ళీ అప్లికేషన్ అయితే చేసుకోవడానికి అవకాశం అయితే మీకు కలిగి ఉంది. కాబట్టి వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఆ తర్వాత వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ మీద క్లిక్ చేసి వీడియోకి హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్టయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం అని చెప్పేసి ప్రజాపాలన, ఇది మొదటి విడతలో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో పెట్టినటువంటి డేట్. ఇక్కడ 28వ తారీఖు 12వ నెల 2023 నుండి 6వ తారీఖు 1వ నెల 2024 వరకు దరఖాస్తులని తీసుకోవడం జరిగింది. ప్రజాపాలన దరఖాస్తు మహాలక్ష్మి పథకానికి సంబంధించి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకంల కొరకు తీసుకోవడం అయితే జరిగింది. ఈ యొక్క దరఖాస్తు ఫారం అనేది ప్రతి జిరాక్స్ సెంటర్లో దొరుకుతుంది. ఇక్కడ కుటుంబ వివరాలు, దరఖాస్తుదారు ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో వారి యొక్క పేరుని రాయండి. దరఖాస్తు సంఖ్య మీకు అవసరం లేదు, దరఖాస్తుదారుని ఫోటో పెట్టండి. ఆ తర్వాత స్త్రీనా, పురుషుడా, ఇతరుల, ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా, పుట్టిన తేదీ, ఆధార్ నెంబరు, రేషన్ కార్డు నెంబరు, మొబైల్ నెంబరు, వృత్తి, కుటుంబ సభ్యుల వివరాలు. ఇక్కడ యజమాని పేరు కాకుండా మిగిలినటువంటి వారు ఎంతమంది అయితే ఉంటారో, మీ రేషన్ కార్డులో ఎంతమంది పేర్లు అయితే కలిగి ఉంటారో అంతమంది పేర్లు రాయండి. దరఖాస్తుదారునితో సంబంధం ఏంటిది అనేది రాయండి. లింగము మెన్షన్ చేయండి. పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్ కూడా వేయండి. సో ఈ విధంగా వేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క పూర్తి అడ్రస్, ఇంటి నెంబర్తో సహా పూర్తి అడ్రస్ అనేది మెన్షన్ చేయండి. మీరు మహాలక్ష్మి పథకం కావాలి అనుకున్నట్టయితే అక్కడ టిక్ మార్క్ అనేది 2 ఉన్నాయి. ఇందులో 2500, అదేవిధంగా 500 రూపాయలకి గ్యాస్ అని చెప్పేసి 2 పథకాలు ఉన్నాయి. కాబట్టి రెండింటి మీద క్లిక్ చేసుకోండి ఎలిజిబిలిటీ ఉన్నట్టయితేనే. రైతు భరోసా పథకం కావాలి అనుకుంటే దీన్ని టిక్ చేసుకోండి. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు పథకం కావాలంటే ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి కూడా టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అడిగినటువంటి ప్రతిదాన్ని కూడా మీరు జాగ్రత్తగా చదువుకొని అక్కడ దేనికైతే ఎలిజిబిలిటీ ఉందో మీరు దాన్ని అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక మనం థర్డ్ పేజ్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ గృహజ్యోతి పథకం, కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. మనందరికీ తెలుసు జీరో కరెంట్ బిల్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ అప్లికేషన్లో ఏమడుగుతున్నారు, మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగము 0 నుండి 100 యూనిట్ల, 100 నుండి 200 యూనిట్ల, 200 యూనిట్ల పైన అని చెప్పేసి అడగడం జరుగుతుంది. సో మీరైతే ఖచ్చితంగా ఫస్ట్ది లేదా సెకండ్ ఆప్షన్ మాత్రమే ఎంచుకోండి. థర్డ్ అయితే అసలు పెట్టకండి. గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య, మీరు ఆ మీటర్ యొక్క సంఖ్యను కూడా మెన్షన్ చేయవలసి ఉంటుంది. అయితే ఇక్కడ మనకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటి అంటే, ప్రస్తుతం ప్రజాపాలనలో భాగంగా ఇక్కడ గృహజ్యోతి పథకానికి సంబంధించి ఎడిట్ ఆప్షన్ అయితే రావడం జరిగింది. ఎవరికైతే అర్హులైనటువంటి వారికి జీరో బిల్ రాకుండా ఈ బిల్లును అనేది పే చేస్తున్నారో వారందరికీ సంబంధించి గృహజ్యోతి పథకంలో భాగంగా మళ్ళీ అప్లికేషన్స్ అయితే పెట్టుకోమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. సో ఈ విధంగా ఈ యొక్క అప్లికేషన్ ఫారంని ఫిల్ చేసి గృహజ్యోతి పథకానికి అడిగినప్పటికీ కూడా ప్రతి పథకానికి సంబంధించి అప్లికేషన్ ఫారాన్ని అన్ని పథకాలకి మీరు దేనికైతే ఎలిజిబిలిటీ ఉన్నారో దానికి మీరు రాసి ఈ విధంగా ఫిల్ చేసి తగినటువంటి డాక్యుమెంట్స్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అదేవిధంగా రైతు భరోసాకి అప్లై చేసినట్టయితే పంట పాస్బుక్, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినట్టయితే మొబైల్ నెంబరు, రేషన్ కార్డు ఇలాంటివి, అదేవిధంగా చేయూత పెన్షన్లకి చేసినట్టయితే మీ యొక్క సదనం సర్టిఫికెట్ లేదా ఓల్డ్ ఏజ్ సర్టిఫికెట్, వితంతువులైతే భర్త చనిపోయినటువంటి డెత్ సర్టిఫికెట్, ఇలాంటి ప్రూఫ్స్ అన్నీ కూడా మీరు జిరాక్స్ పేపర్స్ అనేది పెట్టి వీటిని ఎంపీడీఓ ఆఫీస్లో, గ్రామీణ ప్రాంతాలలో నివసించేవారు ఎంపీడీఓ ఆఫీస్లో, పట్టణ ప్రాంతాలలో నివసించేవారు మున్సిపల్ ఆఫీసులో ఇవ్వవలసి ఉంటుంది. సో ఈ విధంగా మీరు అప్లికేషన్ చేసుకొని మళ్ళీ ఈ పథకాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యూజ్ చేసుకుంటారు అనేటటువంటి ఉద్దేశంతో నేను మీకు ఈ వీడియోని అందించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వీడియో టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.